సో, ఈరోజు మనం యావరేజ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటదో చూద్దాం. పీయూసీ వాళ్ళకి 5 క్యాట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 క్యాట్స్. సో, ఈచ్ క్యాట్ క్యారీస్ 30 మార్క్స్ అనమాట. ఈ 30 మార్క్స్‌లో మీకొక సబ్జెక్ట్ స్కోర్స్ ఇలా వచ్చాయి. సో, టాప్ 3 తీసేసుకొని మనం డివైడెడ్ బై 3 చేస్తే ఇంతొచ్చింది యావరేజ్. సో, అసైన్‌మెంట్ మార్క్స్ 10 అనుకోండి. మీకు 9 వచ్చినాయి. సో, ఇంటర్నల్స్ ఔట్ ఆఫ్ 40 మీరు 27 ఉన్నాయి మీకు ఇంటర్నల్స్. అండ్ ఈఎస్‌టీలో 60 మార్క్స్ పేపర్‌లో ఖచ్చితంగా మీకు 24 మార్క్స్ రావాలి మీరు పాస్ అవ్వాలంటే. సో, మీకు 40 మార్క్స్ ఎక్స్‌టర్నల్‌లో వచ్చి 27 ఇంటర్నల్స్ ఉంటే 67 సి గ్రేడ్. సో, ఇంటర్నల్స్ ఒకవేళ మీకు వర్స్ట్ కేస్‌లో 18 ఉన్నాయనుకోండి. 18 ఎక్స్‌టర్నల్‌లో 55 స్కోర్ చేశారనుకోండి. 73 మీకు బి గ్రేడ్ వస్తది. ఆర్ ఎల్స్ మీకు వర్స్ట్ కేస్‌లో ఇంకా ఇంటర్నల్ 12 ఉందనుకోండి. సో, ఈఎస్‌టీలో 24, 36 మీరు పాస్ అయితారు. సో, ఇక్కడ మీరు గ్రేడ్స్ చూసుకోండి. ఒకవేళ మీకు ఇంటర్నల్స్ జస్ట్ 8 ఉన్నాయనుకోండి. సో, ఈఎస్‌టీలో మీరు 28 వస్తే 36 మీరు పాస్ అయిపోతారు. అండ్ క్యాట్స్‌లో 12 వస్తే మాత్రమే పాస్ అని అట్లేం లేదు. ఓవరాల్‌గా మీ మార్క్స్ 36 కన్నా ఎక్కువ ఉంటే మీరు పాస్.